పౌలు పడిన శ్రమలు సామాన్యమైనవి కాదు. రాళ్ల చేత కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, చచ్చిపోయాడు అనుకుని వదిలేశారు, ఈడ్చి పడేశారు. ఎన్నో దెబ్బలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు. మరి ఎన్ని దెబ్బలు పడిన శ్రమలు ఉన్నాయే, వీటిని గురించి పౌలు ఎప్పుడు కూడా నాకింత శ్రమ అయిపోయింది అని అనలేదు. పైగా ఏమన్నాడు తెలుసా? పౌలు ఏమన్నాడు తెలుసా? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఇప్పుడు ఈ శ్రమలన్నీ దేన్ని బట్టి వచ్చాయి చెప్పండి? సువార్త ప్రకటించటం వలన వచ్చాయి శ్రమలు. కానీ పౌలు ఆ శ్రమలను అస్సలు ఫీల్ అవ్వలే, అది శ్రమగానే ఎంచలేదు. అసలు శ్రమ ఎప్పుడు ఉంటుంది అన్నాడు? ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ప్రకటించుట వలన కలిగిన శ్రమ తనకి శ్రమగా లేదు. అర్థమైందా ఈ పదం? పౌలు గారు ఎప్పుడు శ్రమ ఫీల్ అవుతున్నాడు? ప్రకటించక